ఫ్రైడే పూజ వీడియో. ఈ రోజు ముగ్గు పిండి లేదని పసుపు కుంకుమతోనే ముగ్గు వేసేసాను. ఇంకా గుమ్మం కాడ దీపం వెలిగించేసి ధూపం కూడా వేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళి ఇంకా పాయసం అయితే రెడీ చేసేసాను. ప్రతిరోజు పువ్వులు పెట్టేవి ఇంకా దీపాలకి బొట్లు పెట్టేవి అన్ని చూపిస్తున్నాను కదా. ఈ రోజు అయితే ఏమీ చూపించట్లేదు. ఇంకా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పాయసం కూడా రెడీ అయిపోయింది. పాయసం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేసేసాను. దీపాల్లో నెయ్యి వేసేసి ఒత్తులు వేసేసి దీపాలు పెట్టుకొని ఇంకా అగరవత్తులు కూడా వెలిగించేసి ధూపం కూడా వేసేసాను. వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. ఈ రోజు నా పూజ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంటండి శ్రావణ మాసం లాస్ట్ అయిపోతుంది కానీ పువ్వుల రేట్ అనేది తగ్గలేదనమాట. చాలా రేట్లు అయిపోయాయి. 80 రూపాయలు అంట మూర వచ్చేసి. ఇంకా కుల్లా పువ్వులు వచ్చేసి 100 రూపాయల పువ్వులు చూడండి ఎన్ని గనం కూడా ఇవ్వలేదు. పువ్వుల మార్కెట్ లో పువ్వులు కూడా రేట్ ఉన్నాయంట. మా అమ్మ వెళ్ళింది 500 ఉన్నాయంట చామంతి పూల కిలో. అందుకనేమో పువ్వులు అయితే 100 రూపాయలకి పుంజిటి పువ్వులు కూడా ఇవ్వలేదు. శుక్రవారం వస్తే చాలు పూజ గది నిండా పువ్వులు కనిపించేవి. అమ్మవారు అయితే కలగా కనిపించేవారు. ఈ రోజు పువ్వులు లేకపోవడం అసలు పూజ గది అనేది కలలేదు. శ్రావణ మాసం లాస్ట్ అయిపోతుంది. వచ్చేది వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ ఇంకా పూజలే కదా. అందుకే పువ్వుల రేట్ అనేవి ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. ఇంకేం చేస్తాం, సీజన్ ఉన్నప్పుడు పూల వాళ్ళు కూడా బతకాలి కదా. ఇంకా పర్లేదు, ఇంకేం చేస్తాం, వాళ్ళు కూడా బతకాలన్నప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా తీసుకోవడమే. ఈ రోజు పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి. గుమ్మం దగ్గర ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.